అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జార్జ్ క్లబ్ లో భారత స్వాభిమాన్ ట్రస్ట్ మరియు పతంజలి యోగా సమితి జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో పతంజలి యోగా ద్వితీయ వార్షికోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పతంజలి యోగా పీఠ్ హరిద్వార తెలుగు ఉమ్మడి రాష్ట్ర పర్యవేక్షకులు పూజా స్వామి రిత్ దేవ్ మహారాజ్జీ, ఆంధ్రప్రదేశ్ భారత స్వాభిమాన్ ట్రస్ట్ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వీరిని సాదరంగా స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన యోగా సాధకులకు అభినందించి జ్ఞాపికలను అందజేశారు. అలాగే యోగా విద్యార్థులు యోగాసనాలు, డాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పతంజలి ద్వితీయ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ గారి నేతృత్వంలో ఐక్యరాజ్య సమితి ద్వారా యోగా దినం జూన్ 21వ తేదీన నిర్వహించబోతున్నారని, అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ స్కూల్ సిలబస్ గా యోగా సంస్కృతిని కానీ చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. జీవన విధానం క్రమబద్ధంలో ఉంటే మనిషి మానసికంగా, శారీరకంగా ఉత్తేజమై దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే మంచి యువతగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉందన్నారు. అలాగే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటానికి పతంజలి హరిద్వార్ భారతీయ శిక్షా బోర్డు ద్వారా కృషి చేస్తుందని, యోగా నేర్చుకున్న వారి మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తుందని, శిక్షణ పొందిన యోగా టీచర్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. అలాగే యోగా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేర్పటానికి యోగా శిక్షణ పొందిన టీచర్లు లేరు. కాబట్టి యోగా శిక్షణ పొందితే జాబ్స్ ఉన్నాయని, దీనిలో భాగంగానే అనకాపల్లి జార్జ్ క్లబ్ నందు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 100 మంది యోగా అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో పతంజలి వారి ఆయుర్వేదిక్ మందులు తయారు చేసి ఎంతో మందిని రోగ విముక్తులను చేస్తుందని, కరోనా తర్వాత అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ అయిన జిల్లాలో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే ఆహారం తీసుకున్నంత కాలం ఆసనాలు వేయాలి, ప్రాణం ఉన్నంతకాలం ప్రాణాయామం చేయాలన్నారు. అలాగే జార్జ్ క్లబ్ వారు ఎంతో విశాల హృదయంతో పతంజలి వారికి ఇక్కడ ఆశ్రయం ఇచ్చి యోగా మెడిటేషన్ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతో ఉత్తేజపరుస్తూ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవి రాష్ట్ర కమిటీ, టిఎస్వి ప్రసాదరావు పివైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, టి సాయి నాగేశ్వరరావు కిసాన్ సేవా సమితి ఉపాధ్యక్షులు, కృష్ణశ్రీ మహిళా పతంజలి రాష్ట్ర మహిళా మెంబర్, కోడూరు దాత్రి ఆయుర్వేదిక్ నిలయం డాక్టర్ సుందర్రాజు పెరుమాల్, జార్జ్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి బిఎస్ఎంకే జోగినాయుడు, బుద్ధా కాశీ విశ్వనాథ్, వి చంద్రశేఖర్, జి మంగయ్య, కేవీవి సత్యనారాయణ, కాండ్రేగుల చిన్న, కోలాపత్తి కన్నబాబు, పెంటకోట సుబ్రహ్మణ్యం, ఆళ్ల సూర్య రామకృష్ణ, కొనతాల పెద్ద, ఆడారి చిన్నవీరనాయుడు, కర్రి గంగాధర్, వంశీధర్, రోహిణి, మహిళా యోగా, అన్ని ప్రాంతాల యోగా సాధకులు
పట్టణంలో జార్జ్ క్లబ్ ఆధ్వర్యంలో పతంజలి యోగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఐక్యరాజ్య సమితి ద్వారా యోగా దినం జూన్ 21వ తారీఖున ఏ విధంగా అయితే నిర్వహించబోతా ఉన్నారో అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ ఒక స్కూల్ సిలబస్గా యోగా కానీ సంస్కృతం కానీ చేర్చాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. జీవన విధానం క్రమబద్ధంలో ఉంటే మనిషి మానసికంగా శారీరకంగా ఉత్తేజమై ఈ దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే ఒక మంచి యువతగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రాచీన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ బాధ్యతలో భాగంగా పతంజలి యోగా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం జార్జ్ క్లబ్ వారి సౌజన్యంతో వారు ఎంతో విశాల ఉదయంతో జార్జ్ క్లబ్ వారికి ఇక్కడ ఆశ్రమం ఇచ్చి యోగా మెడిటేషన్ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలని ఎంతో ఉత్తేజపరుస్తూ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ రానున్నటువంటి రోజుల్లో వీరందరి సహకారంతో అనకాపల్లి పట్టణంలో అయినా సరే అన్ని స్కూల్లో కూడా ఈ యోగా కార్యక్రమం జరిగే విధంగా చేయాలనేది వారిని కోరడం కూడా జరిగింది. తప్పనిసరిగా జార్జ్ క్లబ్ ఏ ఇనిషియేటివ్తో అయితే ఇటువంటి కార్యక్రమాలకు ఆశ్రమం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు మరింతగా ముందు మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా వారికి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు ఉంటాయనేసి తెలియపరుస్తున్నారు.
ఉత్తాన, తిరిక్ తాడాసన, వీరభద్రాసన, అర్ధ చంద్రాసన, ఊష్ట్రాసన, సుప్త వజ్రాసన, అమృతాసన, ఉత్తాన పాదాసన, పవన ముక్తాసన, సేతుబంధాసన, సర్వాంగాసన, ఏకపాద హలాసన, పద్మ సర్వాంగ, బద్ధపద్మ సర్వాంగ, విస్తారిత పాదహలాసన, కర్ణపీడ, హలాసన, లఘు జఠర పరివర్తన, నావాసన, వక్రాసన, అర్ధమచ్చేంద్రాసన, అర్ధమచ్చేంద్రాసన, పద్మాసన, బద్ధ పద్మాసన, గోముఖాసన, గరుడాసన, మళ్ళీ పైకి థ్యాంక్ యూ. ప్రణామాసన. థ్యాంక్ యూ అమ్మా వైష్ణవి, అద్భుతమైన ప్రదర్శన చేశారు వైష్ణవి. అందరూ